నమస్తే ఫ్రెండ్స్. మనలో చాలామందికి బాలీవుడ్ సినిమాలంటే ఇష్టం. వెండి తెరపై కనిపించే డ్రామా, యాక్షన్ మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి. కానీ మీకు తెలుసా, ఆ తెర వెనుక మనకు తెలియని ఎన్నో ఆసక్తికరమైన రహస్యాలు దాగున్నాయి. ఈరోజు మన వీడియోలో బాలీవుడ్ చరిత్రలోనే ఎవరికీ పెద్దగా తెలియని టాప్ 5 షాకింగ్ సీక్రెట్స్ గురించి తెలుసుకుందాం. ఇందులో మూడవది వింటే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నంబర్ 5 పీకే. ఆమిర్ ఖాన్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అని మనందరికీ తెలుసు. 2014లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ పీకేలో ఆయన ఒక ఏలియన్ పాత్రలో నటించారు. కానీ మీరు గమనించారా, ఈ సినిమా మొత్తం రన్ టైంలో ఆమిర్ ఖాన్ ఒక్కసారి కూడా కనురెప్పలు వాల్చలేదు. నో బ్లింకింగ్. అవును, కేవలం ఎమోషనల్ సీన్స్ లేదా ఏడ్చే సన్నివేశాల్లో తప్ప మిగతా సినిమా అంతా కళ్లార్పకుండా నటించారు. ఒక మనిషి అలా కళ్లార్పకుండా ఉండటం ఎంత కష్టమో ఊహించండి. అదే ఆమిర్ ఖాన్ డెడికేషన్. నంబర్ 4 కహో నా ప్యార్ హై. హృతిక్ రోషన్ డెబ్యూ మూవీ కహో నా ప్యార్ హై ఎంత పెద్ద హిట్టో మనకు తెలుసు. ఇందులో హీరోయిన్ అమీషా పటేల్. కానీ అసలు నిజమేంటంటే, ఈ సినిమాకి మొదటి చాయిస్ అమీషా పటేల్ కాదు, కరీనా కపూర్. కరీనా ఈ సినిమా షూటింగ్ కొన్ని రోజులు చేశారు కూడా. కాని వాళ్లమ్మగారితో వచ్చిన గొడవల వల్ల ఆమె సినిమా నుండి తప్పుకుంది. కాని ఇక్కడో సీక్రెటుంది. సినిమాలో ఒక సీన్లో వెనుకవైపు నడుచుకుంటూ వెళుతున్న అమ్మాయి అమీషా పటేల్ కాదు, అది కరీనా కపూర్. ఎడిటింగ్లో ఆ షాట్ని అలాగే ఉంచేశారు. మీరు సినిమా మళ్లీ చూస్తే ఆ సీన్ గమనించవచ్చు. నెంబర్ 3 షోలే. ఇండియన్ సినిమా హిస్టరీలోనే షోలే ఒక ఐకానిక్ మూవీ. ఇందులో వీరు ధర్మేంద్ర, బసంతి, హేమమాలినీకి తుపాకీ గురిపెట్టి నేర్పించే సీన్ మీకు గుర్తుందా? ఆ షూటింగ్ టైంలో ధర్మేంద్రగారు హేమమాలినీగారితో ప్రేమలో ఉన్నారు. ఆమెను పదే పదే హగ్ చేసుకోవడానికి ధర్మేంద్రగారు కెమెరామెన్ మరియు లైట్ బాయ్స్కి డబ్బులిచ్చి కావాలనే లైటింగ్ తప్పుగా సెట్ చేయమని లేదా షాట్ పాడైపోయేలా చేయమని చెప్పేవారట. దీనివల్ల డైరెక్టర్ కట్ చెప్పడం, మళ్లీ రీటేక్ చేయడం జరిగేది. అలా ఆయన హేమమాలినీగారితో ఎక్కువసేపు గడపడానికి ఈ ట్రిక్ ప్లే చేశారు. నంబర్ 2 3 ఇడియట్స్. రాజ్కుమార్ హిరానీ తీసిన ఈ మాస్టర్ పీస్లో ర్యాంచో పాత్రలో ఆమిర్ ఖాన్ని తప్ప మరొకరిని ఊహించుకోలేం. కాని మీకు తెలుసా, ఈ పాత్ర కోసం డైరెక్టర్ ఫస్ట్ అనుకున్నది ఆమిర్ ఖాన్ని కాదు, కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ని. కాని షారుఖ్ వేరే సినిమాలతో బిజీగా ఉండటం వల్ల డేట్స్ కుదరలేదు. అలా ఈ గోల్డెన్ ఛాన్స్ ఆమిర్ ఖాన్ చేతికొచ్చింది. ఒకవేళ షారుఖ్ ర్యాంచోగా చేసుంటే ఎలా ఉండేదో కమెంట్ సెక్షన్లో చెప్పండి. నంబర్ 1 మొఘల్-ఏ-ఆజమ్. ఇది 1960లో వచ్చిన సినిమా. అప్పట్లో విఎఫ్ఎక్స్ లేవు. ఈ సినిమాలో అనార్కలి పాత్ర వేసిన మధుబారాగారు జైల్లో ఉన్నప్పుడు వేసుకున్న సంకెళ్ళు ఫేక్ ప్రాప్స్ కాదు, అవి నిజమైన ఇనుప గొలుసులు. డైరెక్టర్ కె. ఆసిఫ్ ఆ సీన్లో బాధ నిజంగా కనిపించాలని మధుబాలగారికి నిజమైన బరువైన సంకెళ్ళు వేశారు. వాటి బరువు వల్ల ఆమె మెడ, చేతులమీద నిజంగానే గాయాలయ్యాయి. అయినా సరే ఆమె ఆ నొప్పిని భరిస్తూ నటించింది. అందుకే ఆ నటన ఇప్పటికీ చరిత్రలో నిలిచిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమా ముచ్చట్ల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్.